నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఏలూరు జిల్లా కుక్కునూరు టీడీపీ మండల అధ్యక్షులుగా ములిశెట్టి నాగేశ్వరరావును టీడీపీ అధిష్టానం రెండవసారి నియమించింది. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కూటమి నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగు మాట్లాడుతూ తమ సేవలు గుర్తించి తమని రెండోసారి మండల అధ్యక్షులుగా నియమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్కి, బడేటి రాధాకృష్ణ, ఘన్ని వీరాంజనేయులకి, పల్ల శ్రీనివాస్కి, చింతమనేని ప్రభాకర్కి, బోగరం శ్రీనివాస్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వీరందరూ కూడా పార్టీ తరఫున జిల్లా మన మాజీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులకి వీళ్ళందరికీ పేరు పేరున వాళ్ళకి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వీళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు నాకు మళ్ళీ రెండోసారి నన్ను నమ్మి నాకు మళ్ళీ పదవి, మా పార్టీ పదవి, మండల పార్టీ పదవి రెండోసారి ఇచ్చేందుకు కుక్కునూరు మండలం తరఫున వీళ్ళందరూ కూడా ప్రజానీకానికి, నా కార్యకర్తలకి, నాయకులకి ఐవైరస్లో కూడా ఎన్నుకొని నాకు ఇంత మెజార్టీ ఇచ్చి నా మీద నమ్మకం పెట్టి నా ఎన్నంటూ నా ఎమ్మటి పూర్తిగా నన్ను నమ్మి నా ఎన్నంటూ తిరిగి మళ్ళీ ఈ పదవి రావడానికి కారణం కుక్కునూరు కార్యకర్తలు, నాయకులకి పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా మీద నన్ను నమ్మి ఈ మళ్ళీ రెండోసారి పదవి ఇచ్చేందుకు అందరినీ కలుపుకుంటూ ఎక్కడ ఏ ఎలిగేషన్ లేకుండా ఈరోజు పదవి నాకు ఫోన్లో వచ్చిందని కూడా నేను మెసేజ్లు పెట్టించా. ఎక్కడ కూడా మీరు గ్రూపులలో అడ్డగోలుగా మెసేజ్లు పెట్టద్దని కూడా నేను మెసేజ్లు పెట్టడం కూడా నేను ముందుగానే ఎమ్మటే మెసేజ్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా నేను పెద్ద తిరుపతి వెళ్తున్నా, వెళ్ళి వచ్చాక మీ అందరం కూడా కూర్చొని ఒక దగ్గర మళ్ళీ సమన్వయం చేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తే నా మీద ఏదైతే భరోసా ఉంచి నాకు ఈ పదవి అప్పచెప్పారో ఆ బాధ్యత ఆ మనసు పూర్తిగా నేను స్వీకరించి అందరికీ న్యాయం చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను.